నేను భీమానాయకుడు సార్, ఎల్హెచ్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు, మహబూబాద్ నుంచి మాట్లాడుతున్నాం, ప్రభుత్వ హాస్పిటల్ నుంచి. సార్ లేరా అదే ఈ ప్రశాంత్ అనే అబ్బాయిని చిక్కబాదిందట. అసలు రాజ్యాంగం చట్టం మీద అవగాహన ఉందా ఎస్ఐ గారికి? అసలు ఎవరు మీకు ట్రైనింగ్ ఇచ్చింది? ఓ ఎస్ఐ గారు, అసలు మానవత్వం ఉందా మీకు? అసలు మానవత్వం ఉందా మీకు? లంబాడీలు అంటే అంత చులకనా మీకు? మీరు అసలు మీకు ట్రైనింగ్లో కొట్టమని చెప్తున్నారా? ఓ ఎస్ఐ గారు, ఇది తినండి. ఎవరి దెబ్బలు తగిలించారు? ఉత్తనే ఆరోపణ చేస్తారా పోలీసుల మీద? చేత కాకపోతే రాజీనామా చేసి ఇంట్లో పోయి చాకరీ చేసుకోవాలి, బట్టలు వినుకోవాలి. లంబాడీలు అంటే అంత చులకనరా? ఎవరన్నారు? ఒక గిరిజన్ని చిత్తబాదే హక్కు ఉందా? ఏ రాజ్యాంగంలో ఉంది? ఏ చట్టంలో ఉంది? అసలు ట్రైనింగ్లో మీకు కొట్టమని చెప్తున్నారా? ఏం చదువుకున్నారు? చదువు రాని వాళ్ళు మూర్ఖులు అయితే, చదివి ఉండి రాజ్యాంగాన్ని చదివి వచ్చిన వాళ్ళు ఇష్టం వచ్చేది కొడతారా మీరు? ఒకసారి ఇవ్వు ఎస్ఐ గారికి. ఎస్ఐ గారు అండి, గిరిధర్ రెడ్డి గారు, మీరు డిగ్రీ చదివారా? రాజ్యాంగం చదివారా? ఏం పీజీ చేశారు? ఎందుకు కొట్టారు నా లంబాడి బిడ్డను? 50,000 అడుగుతావు, 50,000 అడుగుతావు, 50,000 కొడతావు. రేపు చూడు నీ పోలీస్ స్టేషన్ ముందు. ఇంటికి పోవాలి, రాజీనామా చేసి ఇంటికి పోవాలను. ఏం పొరపాటు ఎట్ట కొడతావు నువ్వు నా లంబాడి బిడ్డను? కొట్టంది నేను ఎందుకు మాట్లాడతా? హాస్పిటల్కి రాను. ఏం తప్పు? కొట్టి తప్పు అంటావా? ఏ పోలీస్ స్టేషన్ కాదు. అసలు నీకు ట్రైనింగ్ ఇచ్చినాడు ఎవరు? అసలు ట్రైనింగ్లో నేను కొట్టమని చెప్పిండా? నా అంబేద్కర్ కొట్టమని చెప్పిండా? నా రాష్ట్రపతి కొట్టమని చెప్పిండా? తప్పైందంటే అయిపోతుందా? కొట్టేసి తప్పైందంటే